హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో లేట్ చేయకుండా ఇక కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ నెంబర్ 5 ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ రెండు టీంలు గ్రూప్ ఏలో ఉన్నాయి. సో ఈ రెండు టీంలకి ఫిబ్రవరి 23 ఆదివారం నాడు మధ్యాహ్నం 2:30 మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం మన ఇండియా ఫ్యాన్స్ అలాగే పాకిస్తాన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా హోల్ వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం ఎదురు చూస్తున్నారు. అంత గ్రేటెస్ట్ రైవలరీ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ అయితే చాలా హై వోల్టేజ్గా ఉండబోతుంది. అయితే ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా బంగ్లాదేశ్ టీం పైన గెలిచి వస్తుంటే పాకిస్తాన్ టీం న్యూజిలాండ్ టీం పైన ఓడి వస్తున్నారు. ఈ మ్యాచ్ అయితే రెండు టీంలకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన ముఖ్యంగా పాకిస్తాన్ టీంకి మన టీమిండియా కన్నా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో చివరి 4th ప్లేస్ అయితే ఉన్నారు. అలాగే వాళ్ళ రిటర్న్ రేట్ చూసుకున్న -1.200గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ రెండు టీంల యొక్క స్టార్ట్స్, పిచ్ రిపోర్ట్, గ్రౌండ్ స్టార్ట్స్, ప్లేయింగ్ 11, స్క్వాడ్ అనాలిసిస్, ఇలా ఈ మ్యాచ్ యొక్క ప్రీ రివ్యూ మొత్తం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ కేవలం రెండు టీంల మధ్య జరిగే పోటీ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా ఎదురు చూసే ఒక యుద్ధం. ఈ మ్యాచ్ అయితే ఫిబ్రవరి 23 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అయితే జరగబోతుంది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు చాలాసార్లు IPL, T20 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఈ స్టేడియంలో యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఫ్లాట్ అండ్ స్లో వికెట్ అయితే స్పిన్ బౌలింగ్కి బాగా అనుకూలిస్తుంది. అలాగే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొంతవరకు పేస్ బౌలింగ్ కూడా అనుకూలిస్తుంది. అలాగే ఈ పిచ్లో బ్యాటింగ్ కండిషన్స్ కూడా కొంతవరకు బాగానే ఉంటాయి. ఇక డ్యూ ఫ్యాక్టర్ విషయానికి వస్తే డ్యూ పడే అవకాశం చాలా తక్కువ వరకు ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో చూసుకున్నాం. సెకండ్ బ్యాటింగ్లో చేసిన పాకిస్తాన్ టీంకి డ్యూ ఎక్కడా కూడా పడలేదు. అలాగే ఈ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్స్ చూసుకున్న 220+ రన్స్. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం 59 వన్డే మ్యాచ్లు జరిగితే అందులో మొదట బ్యాటింగ్ చేసిన టీంలు 22 సార్లు గెలిచారు. అలాగే చేజింగ్ చేసిన టీంలు 30 సార్లు గెలిచారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకే విన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందని. దీన్ని బట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందు ఫీల్డింగ్ అయితే తీసుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిస్తే అన్డౌటెడ్లీ ఫీల్డింగ్ తీసుకుంటాడు. ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో చూసాం. రోహిత్ శర్మ ఇలా చెప్పాడు, మేము టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకునే వాళ్ళమని. సో రోహిత్ శర్మ టాస్ గెలిచి ఖచ్చితంగా ఫీల్డింగే తీసుకుంటాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఈ రెండు టీంలోకి హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే మొత్తం 135 వన్డే మ్యాచ్లు ఆడితే అందులో ఇండియా టీం 57 సార్లు గెలిచింది. అలాగే పాకిస్తాన్ టీం 70 సార్లు గెలిచింది. మిగతా 5 మ్యాచ్లు నో రిజల్ట్గా మారాయి. సో హెడ్ టు హెడ్ స్టార్ట్స్ పరంగా చూసుకుంటే వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్ టీమే మన వాళ్ళ పైన అప్పర్ హ్యాండ్గా ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన మ్యాచ్లు చూసుకున్న మొత్తం 5 మ్యాచ్లు ఆడితే పాకిస్తాన్ టీం 3 సార్లు గెలిచింది. అలాగే మన ఇండియా టీం 2 సార్లు గెలిచింది. మన ఇండియా టీంకి అయితే ఇది ఒక రివెంజ్ మ్యాచ్. ఎలాగైనా మన టీమిండియా గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తారు. ఇక మన టీం స్క్వాడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్లో మనం బంగ్లాదేశ్ టీం పైన జరిగిన మ్యాచ్లో కంఫర్టబుల్గా గెలిచి వస్తున్నాం. అలాగే లాస్ట్ 5 వన్డే మ్యాచ్లు చూసుకున్న 4 మ్యాచ్లు గెలిచి కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోయాం. ఇంకా బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ చూసుకున్న బంగ్లాదేశ్ టీంపై ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 129 బంతుల్లో 101 పరుగులు చేసి మ్యాచ్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్న ఇంజురీ తర్వాత వచ్చిన మొహమ్మద్ షమి ICC ఈవెంట్స్లో ఏకంగా 5 వికెట్లు తీసుకున్నాడు. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ చూసుకున్న పూర్తిగా కోల్చివేశాడు. ముఖ్యంగా బూమ్రా లేని లోటుని షమి తీరుస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ చూసుకున్న పవర్ ప్లేలో కౌంటర్ అటాక్ చేసి చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ ఫామ్ చూసుకుంటే వింటేజ్ వరల్డ్ కప్లో ఎలాంటి స్టాప్ చేశాడో అక్కడి నుంచి తన ఫామ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ చూసుకున్న తన ఫేవరెట్ అపోనెంట్ పాకిస్తాన్ టీంన ఖచ్చితంగా రేపు మ్యాచ్ బాగా ఆడాలని కోరుకుందాం. అలాగే ఖచ్చితంగా సెంచరీ చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక పాకిస్తాన్ టీం గురించి మాట్లాడుకుంటే బాబర్ అజమ్ అయితే న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్లో 64 పరుగులు చేసి కొంతవరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. అలాగే పాకిస్తాన్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. రేపు జరగబోయే మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.